తల్లికి బిడ్డ మీద ఉండేది ప్రేమ, మన ఇంట్లో ఉండే కుక్క పిల్ల మీద ఉండే ప్రేమ, ఇంటి వెనక ఉన్న గులాబీ మొక్క మీద ఉండేది ప్రేమ. ప్రేమ విశ్వజనీనమైనప్పుడు కేవలం స్త్రీ పురుష అంగానికి సంబంధించిన ప్రేమ అనుకుంటే మనల్ని మించిన అవిద్యావంతులు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మని కళ్ళు మూసుకోమని వంగుని మోకాళ్ళ మీద తల వంచి అమ్మ పాదాలకి దండం పెట్టి కళ్ళగద్దుకొని అమ్మ పాదాలకి ముద్దు పెట్టి 2 పాదాలకి ముద్దు పెట్టి లేచి కౌగిలించుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ ది వండర్ఫుల్ లైఫ్ విచ్ యు హావ్ గిఫ్టెడ్ మీ అని మీరు నాకు ఇస్తున్న అదరికి నా గిఫ్ట్. నువ్వు ఎంత గొప్పవాడివో మెజర్ చేయడానికి ఒక్కటే ఒక కొలమానం నీకున్నే మంచితనం. నువ్వు ఎంత మంచివాడివో చెప్పడానికి ఒకే ఒక కొలమానం నీకున్న ప్రేమ గుణం. నువ్వు ఎంత ప్రేమ గుణం కలవాడవో చెప్పడానికి ఒకే ఒక కొలమానం నీకున్న క్షమ అనేటువంటి అద్భుతమైనటువంటి గుణం. నీకు ఎంత ఉన్నది అనేది ప్రపంచం చూడదు. నీకు ఎంత ఉన్నది ప్రపంచం చూడదు. నీకు ఎంత ఉంటే ఎంత ఇచ్చేవంది చూస్తుంది. కాబట్టి మనం గివర్స్గా ఉండాలి అండ్ లవర్స్గా ఉండాలి. లవర్స్గా ఉండాలంటే ఫర్గివర్స్గా ఉండాలి, క్షమించాలి. లవ్ ఉంటే లిప్ లాక్ ఒళ్ళు కొవ్వు కాదు. తల్లికి బిడ్డ మీద ఉండేది ప్రేమ, మన ఇంట్లో ఉండే కుక్క పిల్ల మీద ఉండే ప్రేమ, ఇంటి వెనక ఉన్న గులాబీ మొక్క మీద ఉండేది ప్రేమ. ప్రేమ విశ్వజనీనమైనప్పుడు కేవలం స్త్రీ పురుష అంగానికి సంబంధించిన ప్రేమ అనుకుంటే మనల్ని మించిన అవిద్యావంతులు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. ఎవడైనా ఇకపై అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఐ లవ్ యూ అని ఈ వయసులో చెప్తానంటే వీడికి ఐ కొవ్ యూ అని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫస్ట్ ప్రేమించాల్సింది ఐ లవ్ యూ అమ్మా. నాకు మీరు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఒకే ఒక గిఫ్ట్ నాకు ఇవ్వాలి. ఇస్తారా? ప్లీజ్ ఇస్తారా? ఆ గిఫ్ట్ ఏంటంటే ఇవాళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మని కళ్ళు మూసుకోమని వంగుని మోకాళ్ళ మీద తల వంచి అమ్మ పాదాలకి దండం పెట్టి కళ్ళగద్దుకొని అమ్మ పాదాలకి ముద్దు పెట్టి 2 పాదాలకి ముద్దు పెట్టి లేచి కౌగిలించుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ ది వండర్ఫుల్ లైఫ్ విచ్ యు హావ్ గిఫ్టెడ్ మీ అని మీరు నాకు ఇస్తున్న అదరికి నా గిఫ్ట్. గెలవడం అంటే ఉద్యోగం తెచ్చుకోవడమో డబ్బులు సంపాదించడం బంగారమో జాగాలో నో. కరోనా కోవిడ్-19 వస్తే కన్న పిల్లలని కన్న తల్లిదండ్రులు అబ్బబ్బబ్బా మా ఇంటికి వద్దండి, నో బాడీ. చూసారా బాడీలు? చూసారా బాడీ డెడ్ బాడీస్ని? చూడలేదు. ఎవరు డెడ్ బాడీస్ వాళ్ళ కుటుంబాలు చూసారా? ఏ డబ్బు బంగారం జాగాలు ఏది శాశ్వతం తెలుసా? ఇతరులకు నువ్వు చేసే నిస్వార్థమైన ప్రేమతో కూడిన సేవ. ఒక బ్లైండ్ పర్సన్గా నేను నాకు ఉద్యోగం అనుకుని ఉంటే నాకు ఈ స్ఫురణ వచ్చేది కాదు. కానీ భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి సమాధి మీద లవ్ ఆల్ సర్వ్ ఆల్ చూసాక ఏమిట్రా అందరినీ ప్రేమించడం? నిన్ను ప్రేమించాలి కదా, అలా వాడిని ప్రేమించాలి కదా. ప్రేమించడానికి కులమో మతమో జబ్బో గజ్జో ఉండాలా? నో, లవ్ ఈజ్ యూనివర్సల్, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అని లాసా ఫౌండేషన్ పెడితే ఈరోజు వరకు నా ఒక్కడితో మొదలైన ప్రస్థానంలో నా బోటి నా లాంటి వెలుగు రేఖల్ని 9,000 మందిని 9 రాష్ట్రాల్లో సృష్టించాం. 9 స్టేట్స్ ఇన్ ఇండియా. ఏం జరిగింది? 2,150 మందికి 2,150 కార్యక్రమాలు విత్ అన్ అమౌంట్ ఆఫ్ 2,25,00,000 ఎవరిని అడగకుండా మేము సాయం చేయగలిగాం. 2,25,00,000. మీ చప్పట్లని పొందడానికి నేను చెప్పేటువంటి యొక్క స్టాటిస్టిక్స్ కాదు. నువ్వు ఎంత గొప్పవాడివో మెజర్ చేయడానికి ఒక్కటే ఒక కొలమానం నీకున్నే మంచితనం. నువ్వు ఎంత మంచివాడివో చెప్పడానికి ఒకే ఒక కొలమానం నీకున్న ప్రేమ గుణం. నువ్వు ఎంత ప్రేమ గుణం కలవాడవో చెప్పడానికి ఒకే ఒక కొలమానం నీకున్న క్షమ అనేటువంటి అద్భుతమైనటువంటి గుణం. కనుక క్షమని కలిగి ఉండి అందరినీ ప్రేమించి అందరినీ సేవించి జీవితం దుర్లభం. మరలా నువ్వు మనిషిగా పుడతావో బురదలో పొరలేటువంటి పందిగా పుడతావో దోమగా పుడతావో చీమగా పుడతావో. మనం చచ్చిపోతే మన ఇంట్లోనే కరెంటు బ్యాట్ పెట్టి చంపేసంటి దోమలం అయితే మనం అటువంటి వాళ్ళం అవుతామా? పునరపి
జననం పునరపి మరణం అనే కాన్సెప్ట్ మీకు నమ్మకం ఉన్నా లేకున్నా మనలో సోల్ ప్రాణరూపంలో ఉన్నప్పుడు మనం ఆ విన్ అంటే మనం గెలిచి తీరాలి, మనిషిగా బాగుపడాలి, కర్తవ్యాన్ని నివర్తించాలి, నిన్నటి కోసం ఏడవకూడదు, రేపటి కోసం పరితపిస్తూ నేటిని ఉపయోగించుకొని శ్రమించి క్షమించి ప్రేమించి జీవితాన్ని తీర్చిదిద్దుకొని మన లైఫ్ని షేప్ చేసుకొని అందంగా ఆనందంగా ఉండాలి. మీ అందరూ చాలా అందగెత్తలు అందగాళ్ళు. కావాల్సింది స్కిన్ టోన్ కాదు, వేస్ట్. నెవర్ సీ ద స్కిన్ టోన్. ఈ రంగు చూసి ఎంతోమంది అబ్బాయిలు పాపం మోసం అయిపోతున్నారు. డియర్ బ్రదర్స్, సన్స్, లవర్స్ అండ్ డార్లింగ్స్, జెంట్స్ హియర్, ఇది చూసి మోసపోకుండా అన్న తెల్లగా ఉండాలా అని చేసుకున్నాం అనుకో, ఇంటికి వచ్చాక నల్లగా ఉతికేస్తుంది అందరినీ. మీకు చెప్తాను, డోంట్ గివ్ ప్రియారిటీ టు స్కిన్ టోన్. ఈ చర్మ సౌందర్యానికి ఇవ్వద్దు, నేను ఇప్పుడు చెప్పిన అంత సౌందర్యానికి ప్రాధాన్యత. యూఆర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ బికాజ్ మీ లోపల ఇంకా ఏ కల్మషాలు లేవు, కుళ్ళు లేవు, కుతంత్రాలు లేవు, రాజకీయాలు లేవు. మీరందరూ కూడా అద్భుతమైన స్వచ్ఛమైన మణిపూసలు. కాబట్టి మీలాంటి వాళ్ళతో మాట్లాడితేనే ఈ ప్రపంచంకి అద్భుతం జరుగుతుంది. మీలాంటి వాళ్ళని పట్టుకుంటేనే ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది. మీలాంటి వాళ్ళని శ్రమిస్తేనే, మీలాంటి వాళ్ళు ప్రేమిస్తేనే ఈ ప్రపంచం వెలుగుమై అవుతుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మీ అందరికి కూడా నేను చెప్పబోయేది ఒకటి, GROW. 9 అంశాలు చెప్తాను. ఏంటి నేను 9 చెప్పిన అంశాలు? ఇంటికి మీరు వెళ్ళి రాస్తే 9 అంశాలు మీకే వస్తాయి. GROW. G for R for O for completeness. W for win అంటే within and wish in. With that few words, as a lover, as a father, and as a messenger of the God, as an instrument of the Almighty and my beloved Swami Bhagavan Sri Sai Baba, వారిచ్చిన జ్ఞానము, వారిచ్చిన శక్తి, వారిచ్చిన వాక్కు, వారు నా ద్వారా మాట్లాడించినందుకు పరమాత్మనిక దివ్యమైన దివిణీకృతమైనటువంటి అనుగ్రహానికి, ఆ దివ్య చరణారవిందములకు సహస్రకోటి ప్రణామాలు అర్పిస్తూ, అందరికీ జీవితంలో ఎవరి అంతర్గత శక్తిని గుర్తెరిగి అద్భుతమైన దివ్యమైన మార్గంలో తల్లిదండ్రులకు ఔరా అనిపించే బిడ్డల్లా, ప్రపంచానికి ఔరా అనిపించేటువంటి వెలుగు రేఖల్లా జీవితాన్ని మలుచుకొని మన ప్రాణం ఉన్నంత వరకు కొన్ని ప్రాణాలు నిలబడుతూ వారంతా చరితార్థులై జీవితాన్ని ఏదో హిస్టరీలో చిరిగిపోయేటువంటి వ్యక్తులుగా కాకుండా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి అద్భుతమైనటువంటి మూర్తిభవించినటువంటి ప్రేమ స్వరూపాలుగా, సేవా తత్పరత చైతన్య మూర్తులుగా ఆ పరమాత్ముడు అందరినీ తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి తాత్కాలికంగా సెలవు తీసుకుంటూ శాశ్వతంగా మాటల రూపంలో మీ గుండెలో ఉంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చివరిలో ఐ హోప్ దట్ 1 2 3 గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి ఒకసారి 1. ఎందుకు గట్టి కొట్టమని తెలుసా? ఒక చేయి మీరు విన్నది, ఇంకోటి నేను చేస్తాను అని మీరు చెప్పింది. విన్నది చేస్తాను, విన్నది చేస్తాను, విన్నది చేస్తాను, విన్నది చేస్తాను, విన్నది చేస్తాను, విన్నది చేస్తాను కొట్టాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.